సినిమా టికెట్ ధరలు ప్రత్యేక షోలపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూనే ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. అర్ధరాత్రి 1 గంట దాటాక ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రధాన కార్యదర్శికి ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. రైట్, దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అరుణ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా సినిమా టికెట్ల ధరలు ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించి కూడా విచారణ జరపాలంటూ కూడా ప్రభుత్వం ఏదైతే జీవోలు జారీ చేస్తూ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడం, అదనంగా షోలు నడుపుకోవడానికి సంబంధించి కూడా ఇవన్నీ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టు పిటిషన్ దాఖలైంది. ప్రత్యేక ప్రదర్శనల అనుమతి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా చెప్తూనే ఆ ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని హైకోర్టు క్వశ్చన్ చేసింది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించుకోవాలని కూడా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశించింది. అయితే తదుపరి విచారణ 24కు వాయిదా వేస్తూ గతంలో ఏదైతే ఇటీవల కాలంలో పుష్ప సినిమా నేపథ్యంలో కూడా జరిగినటువంటి ఛత్తీస్గఢ్లో చనిపోయిన మృతి అంశానికి సంబంధించి కావచ్చు, చిన్నపిల్లల విషయానికి సంబంధించి కావచ్చు, లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఈ బెనిఫిట్ షోల వల్ల లేదంటే అదనపు షోల వల్ల కూడా పెద్ద ఎత్తున కూడా జనం ఆ టికెట్ కోసం మాట్లాడేటువంటి నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా ఈ సినిమా నేపథ్యంలో చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నామని కూడా ప్రకటించింది. కానీ బెనిఫిట్ షోల ప్లేస్ లో పరోక్షంగా అడిషనల్ షో చేసుకోవడానికి కూడా మళ్ళీ అనుమతించిన నేపథ్యానికి సంబంధించి కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని మరోసారి పునఃపరిశీలన చేయండి అంటూ కూడా ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేయడం జరిగింది. ఓకే వాసు, థ్యాంక్ యూ.